యాడ్ చేసి ఇట్లా అంటే నేను మాట్లాడతా. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్కు హెల్పర్స్కు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మనమందరం కూడా చాలా బాధలో ఉన్నాం. 65 సంవత్సరాలు నిండి రిటైర్మెంట్ అయిన వాళ్ళం. ఎందుకంటే జూలై 1 నుండి మనల్ని విధుల నుండి ఈ ప్రభుత్వం తొలగించింది. అయితే అదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షలు కొత్త జీవో ఇప్పటి వరకు మనకు రాలేదు. ఈ కొత్త జీవో ఇవ్వాలని గత సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రిటైర్మెంట్ ఇవ్వాలని మనము ఏప్రిల్ నుండి జూలై వరకు అనేక పోరాటాలు చేసిన విషయం మనకందరికీ తెలుసు. ఆ సందర్భంగానే మన ఐసిడిఎస్ మంత్రి గారు, ఐసిడిఎస్ డైరెక్టర్ గారు చలో హైదరాబాద్ సందర్భంగా మనకు నిర్దిష్టమైన హామీలు కూడా ఇచ్చారు. అయితే హామీలు ఇచ్చి చాలా రోజులు అయ్యింది. ఈ చాలా రోజుల క్రమంలో మధ్యలో ఏంటంటే జీవో నెంబర్ 10 ప్రకారమే పాత డబ్బులు వచ్చేసరికి చాలా రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈ అంశాల మీద అంటే కొత్త జీవో రాలేదు, పైగా పాత డబ్బులే వేస్తున్నారు, ఏది కూడా గ్యారంటీ ప్రభుత్వం చెప్పట్లేదు అనేసి ఈ అంశం పైన ఈరోజు మన అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సచివాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ మేడం గారిని, అట్లాగే మన ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారిని కూడా ఇద్దరిని కలిసి మనం వినతి పత్రాలు ఇచ్చాం. రిటైర్మెంటు అంశం పైన వినతి పత్రం ఇచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సమయం ఇచ్చి మాట్లాడారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాకాటి కరుణ మేడం గారిని ముందు కలిసాం. ఆ సెక్షన్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఫైల్ మేము పెట్టి చాలా రోజులైంది, ఇప్పటి వరకు ఇంకెందుకు క్లియర్ కాలేదు, ఎందుకు ఇంకా జీవో రావట్లేదు, చాలా ఆలస్యం అవుతుంది, తొందరగా దాన్ని పరిష్కారం చేయండి, తొందరగా వచ్చేటట్టు చూడండి అనేసి మా ముందే ఫోన్ కూడా చేశారు. తొందరలో మేము జీవో ఇస్తాం, మీరేం ఆందోళన చెందకండి, మేము ఒప్పుకున్నది ఏదైతే ఉందో టీచర్కి 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష, అట్లాగే వాలంటరీ రిటైర్మెంట్ కూడా మేము అందులో మెన్షన్ చేస్తామనేసి చెప్పాం. దాని ప్రకారం అవన్నీ మెన్షన్ చేస్తూ మేము కొత్త జీవో తొందరలోనే ఇస్తాం అనేసి కూడా ఈ హామీ మాకు ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. అట్లాగే మంత్రి గారిని కూడా కలిసాం. మంత్రి గారు కూడా మేము ఖచ్చితంగా ఇస్తాం అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఇంకో మాట కూడా అడిగాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి 1 లక్ష రూపాయలు, టీచర్లకు 2 లక్షలు రావాల్సిన వాళ్ళు 1 లక్షనే పాత జీవో ప్రకారం వస్తుంది, ఆయాలకు 1 లక్ష రావాల్సింది 50,000 వస్తుంది. మరి ఇప్పుడు పాత జీవో ప్రకారం పాత డబ్బులు ఇస్తే మరి కొత్త జీవో వచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తారా ఇయ్యరా అంటే మిగిలిన డబ్బులు మేము ఖచ్చితంగా ఇస్తాం. జూలై 1 నుండి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా 2 లక్షలు, 1 లక్ష మేము తప్పకుండా అందరికీ చెల్లిస్తాం. ఇప్పుడు ప్రాసెస్ ప్రకారము పాత జీవో ప్రకారం సగం డబ్బులు వచ్చిన వాళ్ళకు కూడా మిగతా సగం డబ్బులు మేము ఈ జీవో వచ్చిన వెంటనే అవి కూడా మేము అకౌంట్లో జమ చేస్తాం, మీరేం ఆందోళన చెందకండి, తప్పకుండా ఇవన్నీ కూడా మేము అందజేస్తాం అనేసి ఈ హామీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాకాటి కరుణ మేడం గారు ఇవ్వడం జరిగింది. అట్లాగే వెంటనే మంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి సీతక్క గారిని కలిసాం, వినతి పత్రం ఇచ్చాం. ఈ వినతి పత్రం సందర్భంగా సీతక్క గారు కూడా మేము తొందరలో ఇస్తాం, మీరు ఆందోళన చెందకండి, మా మాట ప్రకారం మేము కొత్త జీవో ఇస్తాం, అందరికీ అందజేస్తాం అనేసి మంత్రి గారు కూడా తెలియజేశారు. ఈ విషయం రిటైర్మెంటు అంశం పైన మంత్రి గారు అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మనకు మేము తప్పకుండా ఇస్తాం, మేము మాట నిలబెట్టుకుంటాం, ఇప్పుడు తక్కువ డబ్బులు వచ్చిన వాళ్ళకు కూడా మొత్తం ఇస్తాము అనే పద్ధతిలో మనకు ఆ విధంగా హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే మినీ వాళ్ళ గురించి కూడా అడిగాం. మినీ వాళ్ళకి సగం డబ్బులే, సగం జీతమే, పాత జీతమే వస్తుంది, ఈ సమస్యను పరిష్కారం చేయండి అంటే ఇది మా దృష్టిలో ఉంది, తప్పకుండా మేము పరిశీలిస్తున్నాం, పరిష్కారం చేస్తామనేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు. అట్లాగే వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఐసిడిఎస్ నిర్వీర్యం చేసే పద్ధతులలో మరి 3వ తరగతి అంటున్నారు, మరి ఐసిడిఎస్ ఇంకో డిపార్ట్మెంట్ వచ్చి కలిస్తే మా భవిష్యత్తు ఏంటిది అనేసి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఆందోళన చెందుతున్నారు అనేసి రిప్రజెంటేషన్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మంత్రి గారికి ఇచ్చాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనిపైన స్పందిస్తూ ఐసిడిఎస్ స్వతంత్రంగా యథావిధిగా ఉంటుంది,
ఏదన్నా ప్లే స్కూల్ అది నడపాల్సి వస్తే అంగన్వాడీ టీచర్లతోనే మేము నడుపుతాం తప్ప వేరే వాళ్ళకి ఇవ్వం. మీరేం ఆందోళన చెందకండి, ఇది స్వతంత్రంగానే ఉంటుంది, స్వతంత్ర డిపార్ట్మెంట్గానే ఉంటుంది, ఆ విధంగానే ఉండాలని మేము చూడాలనుకుంటున్నాం, ఆ విధంగానే ఉంచాలనుకుంటున్నాం అనేసి కూడా ఈ విషయం కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తెలియజేయడం జరిగింది. ఏమైనా ఇంకా మిగతా ఈ మంత్రి గారిని మరి 18,000 జీతం అన్నారు కదా, మిగతా వాలంటరీ రిటైర్మెంటు అట్లాగే పెన్షను ఇవన్నీ కూడా చాలా మనం ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా నాతో పాటు మన అధ్యక్షురాలు సునీత, కోశాధికారి మంగ, అట్లాగే మన రాష్ట్ర నాయకులు లలిత, మిగతా వాళ్ళు బాబాయ్యక వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యను కూడా మాట్లాడడం జరిగింది. ఆ వేతనాల పెంపు మిగతాయి కూడా పరిశీలిస్తామనేసి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు మన సీతక్క గారిని అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ మేడం గారిని మన యూనియన్ ఆధ్వర్యంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన, ఐసిడిఎస్ రక్షణ పైన, అట్లాగే మినీ వాళ్ళ సమస్యలపైన, అన్ని సమస్యలపైన ఈరోజు కలవడం జరిగింది. వాళ్ళతో చర్చించిన అంశాలు మీ దృష్టికి మరొకసారి తీసుకొస్తున్నాము. ఈ అంశాలన్నీ కూడా అందరూ గమనించాలి అనేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.